హాయ్ అండి. గోంగూర పచ్చడి ఇలా చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బావుంటుంది. ముందుగా అయితే ఆవాలు, మెంతులు, జీలకర్రని ఈ విధంగా దోరగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి. తర్వాత అదే కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని 15 ఎండుమిర్చిని కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. అదే కడాయిలో ఆయిల్ కొద్దిగా ఉంది కదా, అందులోనే గోంగూర వేసుకొని గోంగూరని ఇలా ఫ్రై చేసుకోవాలి. గోంగూర ఇలా ప్యాన్కి సపరేట్ అయిన తర్వాత వీటిని పక్కకు తీసుకొని మిక్సీ జార్లోకి మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఒక 10-15 ఎల్లిపాయలు, ఇంకా ఎండుమిర్చి, తర్వాత అందులోకి ఒక 2 స్పూన్లు ఉప్పు వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఉడికించుకున్న గోంగూరని కూడా అందులో వేసుకొని ఒకసారి ఇలా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, ఎల్లిపాయలు, ఒక 2 ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసుకొని ఇప్పుడు ఈ గోంగూరని అందులో వేసుకొని నూనెలో ఇలా ఫ్రై చేసుకొని తీసుకుంటే నెల రోజులు నిల్వ ఉండే గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది.